ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ప్రియులు, మన సహోదరులు చాలామంది క్రైస్తవులను అడుగుతున్న ప్రశ్న, మా ప్రసాదం మీరెందుకు తినరని అడుగుతున్నారు. అది తెలివి తక్కువగాను జ్ఞానం లేక అడిగిన ప్రశ్నలాగా అనిపిస్తూ ఉంది. ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి అసలు ఆ ప్రశ్నే కరెక్ట్ కాదు. దాన్ని బట్టి కొన్ని లేఖనాలు మనం ధ్యానం చేసుకొని మరి ఆ ప్రశ్న అడుక్కోకోకుండా మన ప్రియులందరూ కూడా నిజం తెలుసుకోవడానికి కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను మీ ఎదుటికి వచ్చాను. అందులో ముఖ్యంగా దేవుని వాక్యాన్ని కనుక మనం చూసినట్టయితే అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 18, 19, 20 వచనాలు మనం చదువుకుంటే కొంత మనకు అర్థమవుతుంది. చూడండి, దయచేసి మీరు కూడా పరిశుద్ధ గ్రంథం తీసి ఈ వాక్యాలు చూడండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. 19వ వచనం, అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. ఈ లేఖనాలు కనుక మనం గమనించినట్టయితే దేవుని మాట వినుటే న్యాయం కదా, మనుషుల మాట కాదు. అజ్ఞానులు, జ్ఞానులు అని రెండు రకాలు ఉంటారు భూమి మీద. ఏ మనిషి మాట అయినా మనం వినాల్సిన పని లేదు. జ్ఞానుల మాట వినాల్సిన పని లేదు, అజ్ఞానుల మాట వినాల్సిన పని లేదు. కానీ ప్రామాణికంగా ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం చెప్పిన మాట ఖచ్చితంగా క్రైస్తవులు పాటించి తీరాల్సిందే. కాబట్టి అది ఆ ప్రశ్న ఏమాత్రం కూడా సరి అయినది కాదని, అది అజ్ఞానంగా మాట్లాడుతున్నారని నేను మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథంలో ఒక వంశపు వారు ఉన్నారు. చూడండి, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో రేకాబీలని ఒక వంశపు వాళ్ళు ఉన్నారు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యోషియా కుమారుడును యోధారాజునైన యెహోయాకీము దినముల్లో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీల వద్దకు పోయి వారితో మాట్లాడి, యెహోవా మందిరములోని గదుల్లో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవేయగా, నేను ఇర్మియా కుమారుడును యెజన్యా మనవుడునైన యెబెజ్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని, యెహోవా మందిరములో దైవజనుడుకు ఇగ్దలియా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడైన మైషేయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునో ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయి దేశంలో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములన్నీ గుడారముల్లోనే మీరు నివసింపవలని అతడు మాకు ఆజ్ఞాపించను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయముల్లో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుట్లేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగుతున్నట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకునట్లేదు, ద్రాక్షవనములు కానీ పొలములు కానీ సంపాదించట్లేదు, విత్తనమైనను చరుటలేదు, గుడారముల్లోనే నివసించున్నాము. అయితే గుడారముల్లోనే నివసించున్నాం. అప్పుడు 12వ వచనంలో దేవుడు అంటున్నాడు, అంతటి యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేల్ దేవుడికి యెహోవా సెలవిచ్చిన దేవునిగా నీవు వెళ్ళి యూదా వారికి యెరూషలేమును నివాసులకు నీ మాట ప్రకటింపుము. యెహోవాకు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలు ఆలకింపరా. ఇదే యెహోవాకు ద్రాక్షారసము త్రాగవద్దని
రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాక్కున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, మరి దేవుని మాట వినేవాళ్ళు, మరి బైబిల్ మాట వినేవాళ్ళు ఖచ్చితంగా మరి ఆ ప్రసాదం తినకూడదని ఉంది కాబట్టి తినకూడరు. కొంతమంది తినవచ్చు, నేను ఒప్పుకుంటున్నా. కొంతమంది మరి కాంప్రమైజ్ కావచ్చు, మొహమాటానికో దేనికో, లేకపోతే మీ దగ్గర మెప్పు పొందడానికో కాంప్రమైజ్ కావచ్చు. కానీ నిజమైన భక్తులు, క్రైస్తవులు అనబడే వాళ్ళు ఎవరో కూడా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు మరి ఆయన చెప్పిన మాట వినాలి. కాబట్టి మేము మా దేవుని మాట వినుట మంచిది, న్యాయము. ఉదాహరణలు 2 మీకు చెప్తాను, దయచేసి మీరు ఓపికగా వినండి. చిన్ననాటి నుంచి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఆయన మంచి ఇంజనీర్ అయ్యాడు, ఇంకొక ఆయన జడ్జి అయ్యాడు. ఆ జడ్జి గారిని ఇప్పుడు ఇంజనీర్ గారు సినిమాకి రమ్మని అడుగుతున్నాడు. ఏం చెప్తాడు జడ్జి గారు, మీరు చెప్పండి దయచేసి. ఎరా, మొన్నటిదాకా మనం అందరం ఆడుకుంటా అన్ని సినిమాలు చూసాం కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు సినిమాకి రావంటే ఏం చెప్తాడు? వాళ్ళ రూల్స్ ఒప్పుకోవు, గవర్నమెంట్ ఒప్పుకోరు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నువ్వు పూర్వం ఏం చేసావు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదని ప్రశ్న వేయటం అజ్ఞానం కదా. అదేవిధంగా పూర్వం మాకు తెలియక తిన్నాము, ఇప్పుడు మా దేవుడు వద్దని చెప్తున్నాడు. మేము ఈ దేవుడిని నమ్ముకున్నాము, పరలోకం వెళ్ళాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులో ఇది ఒక భాగము. దేవుడి మాట వినకుండా నీ మాట వినటం శ్రేష్టం కదా, న్యాయం కాదు కదా. అలాగే ఆదాము కూడా మొట్టమొదటి ఆదాము చేసిన తప్పు పెద్ద తప్పేం కాదు. ఆదాము ఏం చేశాడు చెప్పండి? ఆదాము చేసిన తప్పే కాదు అసలు. యాక్చువల్గా తినొద్దన్న పండు తిన్నాడు, అదే పాపము. ఇప్పుడు వరకు ఆ పాపం వెంటాడుతూనే వచ్చింది కదా. మరి అటువంటిప్పుడు దేవుడు చెప్పిన మాట వినటుంటే మీ మాట విని మేము మరి పాపలోకంలోనే ఉండాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? దయచేసి ఈ ప్రశ్న వేయొద్దు. అదేవిధంగా కొంతమంది జాతి వారు పంది మాంసం తింటారు. అందులో దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, దేవుడు చెప్పాడు పంది మాంసం మీరు తినొద్దని, వాళ్ళు మానేస్తారు. మానేసినప్పుడు ఇప్పుడు తినేవాళ్ళు వచ్చి వాళ్ళని తొందర పెట్టకూడదు. వాళ్ళు దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు మానేశారు. వాళ్ళని తొందర పెట్టి అన్యాయంగా మనం మాట్లాడకూడదు. కాబట్టి మీ ప్రశ్న చాలా మరి అజ్ఞానంగాను తెలివి తక్కువ ఉంది. కాబట్టి ఇక నుంచి దయచేసి ఎవరిని కూడా ఆ ప్రశ్న అడగొద్దని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మా ప్రియులందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అడిగే వాళ్ళందరికీ కూడా జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, ఈ ప్రశ్న అడుగుతున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు క్షమించి వాళ్ళని కూడా రక్షించండి. మీ కాపుదల భద్రత మా ప్రియులందరికీ కూడా దయచేయండి. వాళ్ళని వర్ధిల్ల చేయమని, మాకులాగా వాళ్ళని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.